గడిచిపోయిన దాన్ని ఊహించుటయే కాక దాన్ని క్రోడీకరించి వర్తమానంలో జరుగుతున్న దానిలో కలిపి ఈ రెండింటిగా కలపగా వచ్చిన శేషాన్ని భవిష్యత్తుకు టాలీ చేసి చెప్తున్నాం. గ్రహించండి, జాగృతంగా అండి, జాగ్రత్త పడండి. ఇక చూడయ్యా, ఒకవేళ తెల్లగేటలకు పోయినా నేను ఒక్కనే, ఏక్ నిరంజన్ అలక నిరంజన్ అన్నట్ల మీ వంశం ఏం కావాలి, మీ ఇప్పుడు ఆడంతమందిని చంపిరి. అందులో బెంగళూరుకు సంబంధించిన ఒక పారిశ్రామికవేత్త ఉన్నాడంట పాపం, మంజునాథన్ అని. ఇప్పుడు ఏం కావాలి ఆయన పిల్లలు, ఏం కావాలి ఆయన సంపాదన, ఏం కావాలి ఆయన ఆస్తులు, ఏం కావాలి. కొంచెం లోతుగా మౌలికంగా ఆలోచన చేయండి అయ్యా. మిడిమిడిగా ఆలోచన చేయొచ్చు, మౌలికంగా ఆలోచన చేయండి. మనుష్య జ్ఞాన పాత్రతతో ఆలోచన చేయండి. మనిషికి ఒక స్టాండర్డ్ ఉంటుంది, ఆ స్టాండర్డ్లో నిలబడి ఆలోచన చేయండి. మాకు వాళ్ళ ఎందుకు ఏ కోపం లేదు నాయన, వాళ్ళు మంచిగా బతుక్కోక మనలాగా బతకమను. చెట్టులో దైవత్వం చూడమను, పుట్టలో దైవత్వం చూడమను, పశువులో దైవత్వం చూడమను. మానవీయమైన విలువలు ఒక స్థాయిలో నిలబడతాయి. ఎవరిని చంపడానికి సాహసించడు, ఒకనికి అన్నం పెడతాడు తప్పిస్తే ఒకని కడుపు మీద కాలు చాపడు. అందుకే మన పెద్దలు మనల్ని అన్నిటికీ బానిసలని చేసిండ్రు. మన విధానం, మన పూజలు, మన కల్చర్ అంతా కూడా చాలా గొప్పది. ఈనాడు ఆదిత్య పరాశ్రీ స్వామి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని నన్ను పిచ్చోడు అనుకుంటే మీరు పిచ్చోళ్ళు, నన్ను పిచ్చోడు అనుకుంటే మీరు పిచ్చోళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి, నేనేం పిచ్చోని కాను ఆయన. నేనేం తప్పదాగి సారాయి గాంజాయి లేకపోతే కోటర్ బీరు తాగిన పిచ్చోని గాను.